సార్, మా ఫ్రెండ్‌కి ఈరోజు బర్త్‌డే. హ్మ్. సో, క్యాంప్ ఫైర్ వేసుకొని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. అందరూ వస్తున్నారు. మీరు వస్తే బాగుంటుంది సార్. లేదు నేను రాను. మీరు వెళ్ళండి. ఓకే సార్. హ్మ్. ఏయ్! ఏంటి రక్షణ్ షాక్ అయినట్టున్నావు? డిఎస్పి మీటింగ్కేగా నేను వస్తున్నా. పద. నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. నీ గురించి నాకు తెలుసు. ఆ, మీ లవ్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ అమ్మాయిని వదలకుండా నీతో పాటు తీసుకొచ్చావు చూడు. ఈ ఇన్వెస్టిగేషన్ అన్ని ఊరికేనయ్యా. ఏ ఇన్వెస్టిగేషన్ వల్ల కరెక్ట్ రిజల్ట్ వచ్చిందో చెప్పు. ఏ అంకుల్? అంటే అమ్మా, మర్డర్ గురించి తెలిసినా చెప్పరు. చెప్తే చంపినోడు అస్సలు వదలడు. అర్థమైందా? కరెక్ట్ అంకుల్. ఇదంతా మనకు అవసరమా? అంతా పోలీసులు చూసుకుంటారులే. పదా, మన పని మనం చూసుకుందాం. ఇదిగో ఈ ఫోన్ పట్టుకోవయ్యా. ఆ. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఈ రిసార్ట్లో నిన్న నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి మర్డర్ చేయబడింది. ఆ అమ్మాయి ఈ రిసార్ట్లో స్టే చేసిన దానికి సంబంధించి ఏ రికార్డు లేదిక్కడ. రిసార్ట్ చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఫుల్లుగా ఉంది. లోపలికి ఎవరూ రాలేరు, బయటికి ఎవరూ పోలేరు. కానీ ఆ అమ్మాయి లోపలికొచ్చినట్టు ఏ రికార్డు లేదు తెలుసా ఇక్కడ? హ, అంటే మీలో ఎవరో ఒకరు ఆ అమ్మాయిని లోపలికి తీసుకొచ్చి ఉండాలి. మేడం, మమ్మల్ని ఎప్పుడు బయటకు పంపిస్తారో? మా బాబు ట్రీట్మెంట్కి వెళ్ళాలి. మీ ఎంక్వైరీలు తర్వాత చేసుకోండి. చెప్పవా? సార్, సైలెంట్గా ఉండండి. స్టేషన్కి రమ్మని చెప్పు. ట్రీట్మెంట్ నేనిస్తాను. హ. ఇది ఒక క్రైమ్ సీన్. డూ యూ గెట్ ఇట్? ద హోల్ రిసార్ట్ ఈజ్ అండర్ మై కంట్రోల్. నా పర్మిషన్ లేకుండా ఒక్కళ్ళు కూడా లోపలికి రాకూడదు, బయటికి పోకూడదు. మేడం, అది మీ జాబ్. మమ్మల్ని ఎక్కువ టార్చర్ చేయాలనుకోకండి. అర్థమైందా? దిగిపోద్ది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకో ముందు. ఆవిడ మన కోసమే కదా మాట్లాడుతున్నారు. కొంచెం కోఆపరేట్ చేయండి. మేడం, యాక్చువల్లీ ఏమైందంటే ఇటు చూడండి, మీ అందరికీ ఒకే ఒక్క విషయం చెప్తాను. ఏంటంటే ఇందులో ఒక గుడ్ న్యూస్ ఉంది. మీలో ఎవరికైనా ఏమైనా తెలుసుంటే దాన్ని మీరు అప్రూవర్గా మారి చెప్పేస్తే మీకు కొన్ని డిస్కౌంట్స్ ఇస్తాను. అర్థమైందా? హ? మాట్లాడుకుందామా? ఈ రోజేంటో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ ఎల్లో బాల్. రాయ్ కుమారు, వదినకి బిస్కెట్ ఇవ్వరా? ఏంట్రా నిద్రపోయావా? సూపర్ మా. ఆ వైట్ సరసాల సూపర్ బంగారం. కన్ఫర్మ్ బాగానే కలుపుతున్నాడు. అక్కడ అంత పెద్ద విషయం జరిగి ఒక్కొక్కరికి ఎకరం తెలిసిపోతే మీరేమో ఆడుకుంటున్నారు. ఏంట్రా ఏంట్రానా? అక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళంతా రే ఇటు రండిరా. ఏమైందిరా? పనైందా? పంపించేశారు. ఎస్పీతో మాట్లాడి డబ్బు చేతికొచ్చేలా చూడు. ఎప్పుడు చూసినా నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటావేంటి? ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ఎస్పీతో మాట్లాడన్నా. రేయ్, ఎస్పీతో మాట్లాడేశాన్రా. డిఎస్పీని సెట్ చేసినట్టే. మన దగ్గర 10 మంది ఉన్నారుగా, వాళ్ళని పంపిస్తాం కదా. ఎందుకు వాళ్ళే వెళ్ళాలి? అన్న కోసం నువ్వు వెళ్ళొచ్చు కదా. అప్పుడే కదా నేను హాయిగా ఉండేది. నాకు తెలుసురా. అన్నా మాట్లాడన్నా నువ్వు. కుమార్, ఫోన్ ఇటివరా. హలో ఎస్పీ. చెప్పండి సార్. ఆ డిఎస్పీతో మాట్లాడావా? సార్
అది నేను చూసుకుంటాను సార్. రిలాక్స్ గా ఉండండి. త్వరగా కానివయ్యా. ఓకే సార్. నాకెందుకో మర్డర్కు మించి ఈ కేసులో ఇంకేదో ఉందనిపిస్తుంది. అదేంటో కనిపెడితే ఈ కేసుని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏంటి సార్ మీరు అనేది? ఎందుకు అనిపిస్తుంది? కరెక్టే సార్. డిఎస్పీ మేడం ఇన్ని సంవత్సరాల్లో ఏ కేసులోనూ ఇంతగా ఇన్వాల్వ్ అవ్వడం చూడలేదు సార్. మీరు చెప్పే పాయింట్ గురించి ఆలోచిస్తుంటే సార్ మ్మ్. మేడం పిలుస్తున్నారు. మ్మ్. ఏంటమ్మా మర్డర్ చేసింది ఎవరో తెలిసిందా? సార్ మర్డర్ జరిగింది నిన్న నైట్. 24 గంటలు కూడా అవలేదు, అంతలోపే మర్డర్ విషయం తెలుసుకున్నావా అని అడిగితే ఎలా ఏమ్మా, సార్? రేపు ఎమ్మెల్యేతో మీటింగ్ ఉంది. మినిస్టర్స్ అఫీషియల్స్ అందరూ వస్తున్నారు. సార్ ఆ విషయం నాకు తెలుసు, మీరు టెన్షన్ పడకండి. ఈ రోజు నైట్ లోపే పట్టుకుంటాం. ఎలా చెప్తున్నావు? నా ఇన్స్టిట్యూషన్ ప్రకారం మర్డరర్ ఇంకా రిసార్ట్ లోనే ఉన్నాడు. ఖచ్చితంగా పట్టుకుంటాం సార్, డోంట్ వరీ. సరేనమ్మా, ముందు హత్య చేసిన వాళ్ళని పట్టుకోండి, లేదా ఎవరినైనా ఇరికించి కేసు క్లోజ్ చేయండి. ఖచ్చితంగా సార్. కేసు క్లోజ్ చేయాలంట. మ్యామ్, ఏంటయ్యా, ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని స్టేషన్కి పంపి చెక్ చేయమని చెప్పాగా, చేసావా లేదా? ఎస్ మ్యామ్. అన్ని స్టేషన్స్కి పంపించాం మేడం. చెక్ చేస్తున్నారు. ఏమైనా తెలిసిందా? లేదు మేడం. మ్మ్. ఇప్పుడు మిస్సింగ్ ఫైల్స్ మాత్రమే కాదు, ఓకే మేడం. వాంటెడ్ లిస్ట్ కూడా చెక్ చేయమని చెప్పు. Sure, ma'am. వెళ్ళు. ఏమైంది అలా ఉన్నావు? చెప్పు, ఏమైంది? ఏం లేదు. నాకు కూడా చెప్పవా? అది ఆ మర్డర్ ఎవరు ఏయ్, చేశారు? పోలీసులు మీటింగ్లో చెప్పారు కదా, మర్డర్ని చూసిన వాళ్ళు సీక్రెట్గా వాళ్ళకి చెప్పమని. ధైర్యం ఉన్నోళ్ళు ఎలాగో చెప్పర్లే. ఒకవేళ చెప్పలేకపోయినా పోలీసులు కనిపెట్టేస్తారులే. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏ ఏమైంది? నీ బొంద అయింది. మన పాటికి మనం ఫ్రాంక్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. రిసార్ట్ కి వెళ్దాం, డిఫరెంట్ గా ఉంటుందని తీసుకొచ్చి ఇలా మర్డర్ కేసులో ఇరికించావు. రే సురేష్, ఇదే మర్డర్ చేసినట్టు మాట్లాడుతుందిరా. ఏ ఆ టైంలో మనమే కదరా అక్కడ తిరుగుతున్నావు. హే, ఇది లేడీ ఆర్నాల్డ్కి తెలిసిందనుకో ఇంకా అంతే. ఏంటిది? ఈ విషయం కనుక ఆ లేడీ పోలీస్ కి తెలిసిందనుకో లేపేస్తుంది మనల్ని. తమ్ముడు, నాకొక చిన్న డౌట్. అప్పుడప్పుడు మీరు గడ్డం తడుముకుంటున్నారు, సిగరెట్ తాగుతూ నిలబడుతున్నారు వేలాపాలా లేకుండా. తర్వాత ఆ మేడంను చూసి ఏదో చెప్పాలనుకుంటున్నారు, పక్కన పెద్దయిన అని వార్నింగ్ ఇవ్వగానే లూప్ క్లోజ్ చేసేశారు. అంటే మీ లోపల ఏదో ఉడుకుతుందని నాకు అనిపిస్తుంది. అందుకే దాన్ని పొగగా బయటకు ఊదేస్తున్నారు. లోపలున్న ఆ పొగని మీరు మొత్తం బయటికి కక్కేస్తే అప్పుడు ఫ్రీ అయిపోతారుగా. అదేంటో బయటికి చెప్పేయి. ఎవరు లేరు. సార్, నేను ఒకటి చూశాను సార్. ఇంత ప్రాబ్లం అయింది కదా సార్. అవును. ఆ మర్డర్ జరిగింది కదా సార్. అది ఎవరు చేశారు? ఎవరు? సార్ పెద్దయినా పెద్దయినా సాధారణమైన మనిషి. అసలు ఆయన మామూలు మనిషే కాదు సార్, భయంకరమైన మనిషి సార్. సార్, ఆయన నవ్వితే బుక్కలో సొట్టలు పడతాయి కదా, అవి మామూలు సొట్టలు కాదు సార్. అందరినీ చంపి పాతి పెట్టే గుంతలు సార్ అవి. సార్, నా వల్ల కావట్లేదు సార్. నిన్నేమైందంటే నైట్ దమ్ము కొడదామని బయటకు వచ్చాను సార్. సరే. ఇటు వచ్చేటప్పుడు అక్కడ అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ శబ్దం అనిపించింది సార్. ఏంటో చూద్దామని దగ్గరికి వెళ్ళాను. ఒక అమ్మాయిని చంపేశాడు సార్ ఆయన. ఏకంగా చంపేశాడా? నాకేం అర్థం కాలేదు. కాళ్ళు చేతులు బాగా వణికిపోయాయి. దబదబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రూమ్ డోర్ వేసి పడుకున్నాను. నేను ఇది
నా వైఫ్ కి చెప్దాం అనుకున్నాను, మళ్ళీ తను భయపడిపోయి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పి ఆ పెద్ద ఆయన మనల్ని అందరిని ఇక్కడే అవును అవును బాధ పెట్టేసి కరెక్ట్ కరెక్ట్ సార్ చాలా ఘోరమైన మనిషి సార్. ఆయన ఇక్కడే ఉంటే మనల్ని అందరినీ చంపేస్తారు సార్. సార్ నేను చూసిందంతా చెప్పేశాను సార్. ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను. ఫ్రీ అయింది కదా, నా మైండ్ ఫ్రీ అయిపోయింది. కానీ ఇది సూపర్ కథ తమ్ముడు. ఈ కథని గనక సీరియల్ గా తీసామనుకో 300 ఎపిసోడ్లు వచ్చేస్తాయి. ఒకవేళ ప్రైమ్ టైం దొరికిందనుకో 3.5 సంవత్సరాలు నడిపేయచ్చు. కానీ ఈ కథలో ఆ క్యారెక్టర్ కి ఎవరు సెట్ అవుతారా అని ఆలోచిస్తున్నా. ఈ కాంపౌండ్ లోపల ఒక క్యారెక్టర్ ని చూశాను నేను. ఆ క్యారెక్టర్ కి ఎవరు సరిపోతారంటే ఇదిగో ఇప్పుడు వెళ్ళాడు కదా, వాడు చూడ్డానికి కేవలం సాధువులానే ఉన్నాడు, కానీ వాడి లోపల ఒక పెద్ద సైకో ఉన్నాడు అనిపిస్తుంది. ఆ తాతకే తాతలా అంటాడు. ఆ క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అవుతాడు వీడు. 100% పిండి పెట్టి తీసేద్దామా? ఏ ఏ, ఏ, ఏంటి బూతు మాట్లాడుతున్నావేంటి? పోయి నీకు చెప్పాను చూడు. నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి. ఏదో కథలు చెప్పి వెళ్ళిపోతున్నాడేంటి? పోయి నేను వీడి దగ్గర బుక్ అయిపోయినే.